చూసుకోండి. కింద పడుతున్నారు మరి ఎందుకు కెమెరా మీరు రౌండ్ చేస్తారు సైడ్ జరుగురాను ఇక్కడ జరగాలి జరగండి మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. ఆ సినిమా యొక్క ఉత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు రామారావు చూసుకుంటే ఆయన శరీరంగా ప్రస్తావన చూసుకుంటే మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జాబిలీలు అయ్యాయి, సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి, పద్యం పాట పదునెక్కింది, పాట పదునెక్కింది, పద్యం పాట నాట్యం నేర్చింది, కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అంటే ఇక్కడే కాదు మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నటధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు లేకపోతే నటచారుడు లేకపోతే నటధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే తర్వాత ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే